పని చేస్తాను ఊకే వెళ్తాను. పని అది పని కాల్చలే లారా బట్టలు కూడా మార్చుకోలే కానీ సరే ఇక వచ్చినది కాబట్టి ఇక ముచ్చటేందో చెప్తాను ఇనూరి మంచిగా ఇనూరి. ఇప్పుడు నేను దగ్గర మన ఊళ్ళో 20-30 ఏళ్ళ కానించాలి మన పార్టీలో పని చేస్తాను నేను. లెక్కకైతే అసలు నేను పార్టీలో శరీకైనప్పుడు అసలు మీరు పుట్టలే. నేను ఊళ్ళో ఎన్ని తీర పనులు చేస్తానా ఏందనేది మీ అందరికి ఎరికే. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ముచ్చట అయితే మీరు ఖచ్చితంగా వినాలి. ఇక ఓకే చెప్పాలి. చెప్పరాదా ఊకే నానబెడతారా మాకు పొద్దు పోతాను పని పోవాలి. అవును ఆ అన్న అన్నట్టు నువ్వు నానబెట్టుడాపి అసలు ముచ్చట్లకు రా ముసలోడా. ఇక నేను చెప్పుడు ఎందుకు కానీ మన రాజు చెప్తా నువ్వు చెప్పురా. నువ్వే చెప్పరా. ఇక చెప్పేది ఏమున్నది ఇక ఇప్పుడు నేను మన ఊళ్ళో ఎప్పటి సందో పాచి పుట్టినప్పటి నుంచి పాచి కోసానికి ఎంతో కృషి చేస్తాను కాబట్టి మన ఊళ్ళో మన 3 బాట్ల కాడ నా విగ్రహం పెట్టాలి అని తీర్మానం చేసిన గంతే. అదే ముచ్చట చెప్తాను మీకు. కట్టెలు కట్టినా నీ విగ్రహం కట్టాలి ముసలోడా. ఎవరిని తీర్మానం చేసిన ముసలోడా. అవును ఆ అన్నలు అడిగినట్టు నువ్వు ఊరికి ఏ మేలు చేసినవాని నీ విగ్రహాన్ని నడువులో పెట్టాలి అది చెప్పు ముసలోడా. అరే హలో దిక్కు నన్ను బాగా నిలదీసి అడుగుతాను వాళ్ళు కదా బాడుకోవాలరా. అరే 30 ఏళ్ళ సంధి ఊళ్ళో పార్టీని కాపాడుకుంటా నేను బాగా పార్టీ కోసం కృషి చేసిన ఎరికేనా. పదవులు రాకున్నా ఎవడన్నా అడిగినా కూడా వేరే పార్టీలకు దునుకకుండా వాళ్ళందరినీ కాపాడుకుంటా మన పార్టీలో ఉంచుకుంటా బుధగరించుకుంటా వస్తాను. అసలు నా విగ్రహాన్ని 3 బాట్ల కాడ పెట్టారా ఊళ్ళో. పార్టీకి సేవ చేస్తే పార్టీ ఆఫీసులో పెట్టుకో మేము ఊళ్ళో ఎందుకు పెడతాం. అవును నీ పార్టీకి నువ్వు సేవ చేస్తే ఊళ్ళో నీ విగ్రహం ఎందుకు పెట్టాలి చెప్పు ముసలోడా. అంతేనా మరి అసొంటప్పుడు తెలంగాణ ఇచ్చేది ఉంటే నన్ను ముఖ్యమంత్రిగా దించేసినాకనే తెలంగాణ ఇచ్చినట్టు ప్రకటన చేయిర్రి అని చెప్పిన రోసయ్య సార్ విగ్రహాన్ని అలా సర్కారు ఎందుకు నిలబెట్టింది చెప్పు. అది కాక ప్రతి ఏడాది ఇదే రోజున రోసయ్య సార్ జయంతి వేడుకలను కూడా చేయాలని ఆలోచన చేస్తుందట. అదే అట్లా చేసినప్పుడు నా విగ్రహాన్ని పెట్టారు అరా ఊళ్ళే. రోషయ్య సార్ అంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఆర్థిక మంత్రిగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు కొట్టిండు. మొదటి సంధి చెయ్యి పార్టీ బలోపేతానికి చాలా కృషి చేసిండు. రోషయ్య సార్కు నీకు పోలికేందే ముసలోడా. అట్లా